విశాఖలో జీఎస్టీకి సంబంధించి సంస్కరణల సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సులో భాగంగా కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 టైమ్స్. ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెంత్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా, అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం? ప్రధాన మంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి 90 times మోర్ ఇంక్రీస్ ఇన్ డిబిటీ ట్రాన్స్ఫర్. అంత డిబిటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు. 90% ఇంక్రీస్ అయిందని అంటున్నాం. యాక్చువల్లీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మిగిలింది గవర్నమెంట్ కి. అంతమంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం. ఆధార్ బెనిఫిట్ కార్డు చూపించు, ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు. సో ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ ఫర్ ఐ డోంట్ నో వాట్. మేము మిడిల్ క్లాస్ పే చేస్తున్నాం. నేను మిడిల్ క్లాస్ తాం బాబు, నేను ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం, ముందు పే చేశాను. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి. ఆ డబ్బుని వేరెక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి. అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి. కాబట్టి ఆ డీబీటీ ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది. ఇవన్నిటిని కరెక్ట్ చేసి 3 లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి మినహాయించాం. వి సేవ్డ్ ఇట్ బ్యాక్. ఫ్రాడ్ అకౌంట్ కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు, అందువల్ల అది మిగిలింది. గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు, 25 crore అవుట్ ఆఫ్ పావర్టీ. 25 కోట్ల జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం. దే ఆర్ నో లాంగర్ పువర్, దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, బట్ మేబీ అట్ ద బాటమ్ రంగ్. వాళ్ళకి కూడా మనం ఫెసిలిటీ చేసి ఇవ్వాలి. స్టార్టప్స్ మీకు తెలుసు, 350 ఉండే స్టార్టప్స్ ఇవాళ 1.5 lakh స్టార్టప్స్ ఈ దేశంలో ఉన్నారు. విశాఖపట్నం హ్యాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ హు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్. సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి 30% పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోవర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. సెకండ్ జనరేషన్ జిఎస్టీ తీసుకొస్తున్నాం. జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే ఆపోజిషన్ పార్టీలు ఉన్నవాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా 8 సంవత్సరాల నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ జనాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి. 8 సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్ అప్పుడు 2017లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి? జిఎస్టీకి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది 6% లేకపోతే 7%, కొన్ని స్టేట్స్ లో 4% ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటినీ 5లో తీసుకొచ్చారు అప్పుడు 2017లో. అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్ లో 10%, ఇంకో స్టేట్ లో 13%, ఇంకో స్టేట్ లో 15% గా ఉంటే అవన్నిటినీ కలిపి 12% గా తీసుకొచ్చారు 2017లో. అట్లాగే ఒక ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్ లో 16%, ఇంకో స్టేట్ లో 21%, ఇంకో స్టేట్ లో 22%, రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్టే ఉంటే అవన్నిటినీ కలుపుగట్టిగా 18% లో తీసుకొచ్చారు. నేను తలుచుకున్నది ఏంటంటే 2017లో 5, 12, 18, 28 ఫిక్స్ అయిన రేట్స్ ఏదో అరుణ్ జైట్లీ గారు వారి ఇష్టానికి పెట్టలా. అన్ని స్టేట్స్ ని చూసి ఉన్నటువంటి రేట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి తనకి ఉన్నటువంటి రేట్ ఏంటి చూసి జిఎస్టీలో ఉన్న 4 రేట్స్ లో దేనికి దగ్గర ఉందో దాంట్లో తీసుకొచ్చారు. నోబడీ హ్యాడ్ అ సబ్జెక్టివిటీ ఇన్ ఇట్. ఇష్ట కష్టాలపై వెళ్ళ అన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి యావరేజ్ ని చూసి దానికి తక్కినట్టు దగ్గర ఉన్నటువంటి రేటుకి తీసుకెళ్లారు. నేను తీసుకొచ్చేనా, అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చిందా? ఇన్ని స్టేట్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వైప్అవుట్ చేసి యూనిఫామ్ రేటుకి తీసుకొచ్చినప్పుడు ఆ రేట్ అట్లా ఫిక్స్ అయింది. కానీ 8 సంవత్సరం మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు మమ్మల్ని అని అంటే, నువ్వు జిఎస్టీ తీసుకోరా లాయక్ లేని గవర్నమెంట్ వాళ్ళు
10 సంవత్సరాలు మీరు తీసుకొస్తా అని చెప్పి జిఎస్టి తీసుకురానటువంటి నాకు చాలా బూతులు వస్తున్నాయి నోట్లు. అట్లాంటి గవర్నమెంట్ మీరు జిఎస్టి తీసుకురాలైన ఒక హెల్ప్లెస్, ఒక హార్మ్లెస్ వర్డ్ చెప్తాను, హెల్ప్లెస్ 10 సంవత్సరం వెళ్ళింది యూపీఏ గవర్నమెంట్. యూ కుడెంట్ కమ్ విత్ జిఎస్టి, యూ కుడెంట్ కన్విన్స్ స్టేట్స్ అబౌట్ జిఎస్టి. మళ్ళీ చెప్తారు మోదీ గారు కూడా అపోజ్ చేశారు. అరే నువ్వు కన్విన్సింగ్ గా కాంపెన్సేషన్ ఇస్తాను, నువ్వు రా, నీ రేట్ ఏంటి, రేట్ ఆఫ్ గ్రోత్ ఏంటి, దానికంటే తక్కువ లేకుండా చూసుకుందాం అని చెప్పి 10 మందిని కూర్చోపెట్టి మాట్లాడి అందరినీ నచ్చపుచ్చి తీసుకురావడం మీ స్టేట్స్మెన్షిప్. అది మీకు లేనిదే ఇప్పుడు మా మీద ప్రశ్న అడిగితే ఏంటంటే